ఇక 14,000 కానిస్టేబుల్ ఖాళీలు భర్తీ చేసేందుకు పోలీస్ శాఖ కసరత్తు. ఆర్థిక శాఖ ఆమోదం కోసం ఎదురుచూపులు. రెండేళ్లలో 17,000 మందికి పైగా రిటైర్మెంట్. హోమ్ డిపార్ట్మెంట్లో సిబ్బంది కొరత. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోనే 5,000 ఖాళీలు. సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే నియామక ప్రక్రియ స్టార్ట్ చేయబోతున్నారంట. 14,000 పోలీస్ కానిస్టేబుల్స్ ఉద్యోగాలు రాబోతుంది. పెరుగుతున్న జనాభా, కొత్తగా ఏర్పడిన పోలీస్ స్టేషన్లు, జిల్లా కార్యాలయాల అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని భర్తీ చేయాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. కానిస్టేబుల్ కేడర్లోనే 14,000 ఖాళీలు ఉన్నట్లు గుర్తించింది. ఈ మేరకు ఖాళీల వివరాలు, రిటైర్మెంట్ గణాంకాలు, కొత్త నియామకాలకు అవసరమైన నిధులపై సమగ్ర నివేదికను రూపొందించి ఆర్థిక శాఖకు అందజేసింది. అక్కడి నుంచి ఆమోదం లభించిన వెంటనే నియామక ప్రక్రియ ప్రారంభించేందుకు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు సన్నాహాలు చేస్తున్నది. నేరాల నియంత్రణ, మహిళల భద్రత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని పోలీసు బలగాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలో కొద్ది నెలల్లోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నదట. ఇక 2 ఏళ్లలోనే 17,000 మందికి పైగా ఖాళీ అయ్యారట. గత 2 ఏళ్లలో పోలీస్ శాఖలో 17,000 మందికి పైగా సిబ్బంది ఉద్యోగ విరమణ పొందినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. 2024లో 8,000 మంది, 2025లో 9,000 మందికి పైగా రిటైర్డ్ అయ్యారు. ఇందులో కేవలం కింది స్థాయి సిబ్బంది మాత్రమే కాకుండా సుమారు 1,400 మందికి పైగా అధికారులు, ఎస్ఐ, సిఐ అంతకంటే పై స్థాయి ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అనుభవజ్ఞులైన అధికారులు ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో విధులకు దూరం కావడం శాఖకు పెద్ద లోటుగా పరిణమించిందట. ఇక పెరిగిన పని భారం, క్షేత్రస్థాయిలో గస్తీ నిర్వహించడం, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ వంటి విధుల్లో కానిస్టేబుల్స్ పాత్ర కీలకంగా ఉంటుంది. ఇంత భారీ స్థాయిలో ఖాళీలు ఉండడంతో ప్రస్తుతం ఉన్న సిబ్బందిపై అదనపు పనిభారం పడుతున్నదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారట. వాస్తవంగా ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రతి పోలీస్ స్టేషన్లో వాస్తవంగా సిబ్బంది ఉంది, వాళ్ళకు పని భారం పడుతున్నారు. దీంతో పాటు ఇక్కడ డిపార్ట్మెంట్లో ఎస్ఐ జాబ్స్ కోసం చాలామంది బిడ్డలు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రాక్టీస్ మొదలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిళ్ళు. లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్, ఇటు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏజ్ కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి దానిపైన కూడా అనేక రకాలుగా ఉంది వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ పాత కమిషనరేట్, సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్లో సిబ్బంది కొరత వేధిస్తున్నది. పెరుగుతున్న జనాభా, నగర విస్తరణ, సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణ, మహిళల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ వంటి బాధ్యతలు పెరుగుతున్న నేపథ్యంలో సిబ్బంది ఆ కొరత పోలీసింగ్ పై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిలో ఆ ఖాళీలను భర్తీ చేయడంలో ఆలస్యం అయితే క్షేత్రస్థాయిలో పోలీస్ సిబ్బందిపై పనిభారం మరింత పెరుగుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు త్వరితగతిన నియామక ప్రక్రియ చేపట్టి పోలీసు బలగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని భద్రతా నిపుణులు సూచిస్తున్నారు. హైకోర్టులో పిటిషన్ తేలిన లెక్క. పోలీసు ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్ల పైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఖాళీలు ఎన్ని ఉన్నాయో చెప్పాలని, భర్తీ ప్రక్రియ నిర్వహించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆ పోలీస్ శాఖ కోర్టుకు సమగ్ర సమాచారాన్ని అందజేసింది. మొత్తం 14,935 పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది. ఇందులో 11,000కు పైగా కానిస్టేబుల్ పోస్టులు, 700కు పైగా సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నట్టు వివరించింది. 11,000కు పైన కానిస్టేబుల్ పోస్టులు, 700కు పైగా ఎస్ఐ పోస్టులు కూడా ఉన్నారంట. సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు. జరా గట్టిగా కష్టపడండి. ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు జర గట్టిగా కష్టపడితే మీకు ఈజీగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా మిగిలిన వాటిలో ఆర్మ్డ్ రిజర్వ్డ్, స్టైఫండరీ కెడెట్ కానిస్టేబుల్, ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వంటి విభాగాల్లోని కానిస్టేబుల్ స్థాయి పోస్టులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సిబ్బంది కొరత ఎక్కువ ఉన్నదట. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సిబ్బంది కొరత స్పష్టంగా కనిపిస్తున్నది. హైదరాబాద్ నగర జనాభా 11.3 మిలియన్లుగా కమిషనరేట్ వెల్లడించింది. వీరి కోసం 19,653 సిబ్బంది ఉన్నట్లు పేర్కొంది. వాస్తవానికి కమిషనరేట్ పరిధిలో 25,000 మంది సిబ్బంది అవసరం. 10,558 మంది సివిల్ సిబ్బంది ఉండాల్సి ఉండగా 7,707 మంది మాత్రమే ఉన్నారు. ఆర్ముడి రిజర్వ్లో 6,448కి 5,002 మంది పనిచేస్తున్నారు. హోంగార్డ్స్ విభాగంలో 6,658 మందికి గాను 5,634 మంది ఎస్పీఓలు
1450 మందికి గాను 1310 మంది పనిచేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. మొత్తంగా 5000కు పైగా సిబ్బంది కొరత ఉన్నట్టు తెలుస్తున్నదట కేవలం ఈ కమిషనరేట్ పరిధిలో. ఈ హైదరాబాద్ కమిషనరేట్, సైబరాబాద్ కమిషనరేట్, రాచకొండ కమిషనరేట్ పాడుతూ మరి ఇప్పుడు మా రేవంత్ అన్న కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ తీసుకొచ్చాయి. 4ది మరి ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ లో మళ్ళీ ఇంకా సిబ్బంది అవసరం ఉంటుంది కదా, ఇంకో 10,000 మంది. ఇప్పుడు నార్మల్ గా పోలీస్ స్టేషన్ లో పనిచేయడం వేరు, కమిషనరేట్ అంటే ఇంకా సిబ్బందిని పెంచడం వేరు. ఎందుకంటే పెరుగుతున్న జనాభాకు అనుకూలంగా మనం పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. భద్రత మొత్తం మీద 14,935 మంది 14,935 మంది కానిస్టేబుల్ ఉద్యోగులతో పాటు 11,000కు పైగా కానిస్టేబుల్ ఉద్యోగాలతో పాటు 700 SI జాబులు కూడా పడతా ఉన్నాయి మిత్రులారా. ఎవరైతే జెన్యూన్ గా డిపార్ట్మెంట్ జాబ్స్ కొట్టాలనుకుంటే మిత్రులు జర గట్టిగా ఫోకస్ చేయండి. అన్ని పక్కన పెట్టండి. మీరు ఫోకస్ ఆన్ ఓన్లీ జాబ్, ఆటోమేటిక్గా మీరు సెట్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ ఎదురు చూడరి, ఎప్పుడు వస్తే అప్పుడు. మళ్ళీ దొంగ నోటిఫికేషన్ అది ఇవ్వకండి, నిరుద్యోగులను చంపకండి, అమ్ముకోకండి జర.